ఎంత చెప్పినా కూడా కొన్ని విషయాల్లో క్లారిటీ రావట్లేదు నాకు. ఎందుకంటే ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు కన్నగిరిలో అసలు ఆయన మీటింగ్ చూస్తుంటే బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నాకు తెలిసి చాలా ఆనందంగా పండగ చేసుకోవాల్సిన టైం ఇదైతే. చుట్టపు చూపుగా వచ్చిన వాడిని ఎంతగా గౌరవిస్తామో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతగానే గౌరవించారు. సార్ మామూలు వ్యక్తి కాదు. నిన్న ఉదయం కరెక్ట్ గా 8:30కి ఇంట్లో బయలుదేరి 8:45 కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చారంట. 9:45 కల్లా ఫ్లైట్ ఎక్కారంట, స్పెషల్ ఫ్లైట్ ఎక్కారంట. 10:45 కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారంట. అక్కడ నుంచి హెలికాప్టర్ తీసుకున్నారంట. అక్కడ నుంచి 11:30, 12 కల్లా ఆయన వెళ్లాల్సిన కన్నగిరి ప్రకాశం డిస్టిక్ అక్కడికి వెళ్ళిపోయారంట. మళ్ళీ బయలుదేరి వచ్చేసి 2కి అక్కడ సార్ గారు హెలికాప్టర్ ఎక్కి అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ తీసుకొని మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్, అలా మధ్యాహ్నం 3:30, 4 హైదరాబాద్ లో సొంత ఇంటికి వెళ్ళిపోయారంట. అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరి మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ 3 మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి ఆయన స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ అసలు మొత్తం స్పెషల్ కి ఇంచే తగ్గట్లేదు. ఎవడబ్బా మొగుడు సొమ్ముతో అంటే మన సొమ్ముతోనే మన ప్రజల కట్టిన ట్యాక్సులు మొత్తాన్ని సార్ గారు ఫ్లైట్ కూడా పెట్రోల్ లాగా వాడేస్తున్నారు అనమాట. కొద్దిగానే సిగ్గుండాలి. సామాన్యులు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక వీడియో ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో చూపిస్తా. అందుట్లో కూడా సామాన్యుల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మరి సామాన్యుల్లో బ్రతకడానికి నీకేమి వల్లుపా, దుప్పడా, లేకపోతే డిప్యూటీ సీఎం అనే గర్వమా, లేదా అసలు ఏంటి పరిస్థితి? నాకు అర్థం కావట్లా. ఎవడ సొమ్మయ్యా నువ్వు ఫ్లైట్ ఎక్కి తిరగడానికి వాడేది?